అందరికీ నమస్కారం. పిఠాపురం రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఉగాదికి వర్మ వైసీపీలో చేరతారనే టాక్ వచ్చినా కూడా లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అవటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని కుమారపురం గ్రామంలో కూడా సీసీ రోడ్ల శంకుస్థాపనకు సంబంధించి ఈరోజు ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా పర్యటన చేపట్టడం జరిగింది. అయితే ఈ పర్యటనకు సంబంధించి కూడా వర్మకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నాగబాబు గారు అక్కడికి వచ్చి సీసీ రోడ్లు ప్రారంభిస్తున్న వేళ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకసారిగా భారీగా నినాదాలు చేయటం జరిగింది. జై వర్మ, జై జై వర్మ అని చెప్పి కూడా వారందరూ కూడా నినాదాలు చేయటంతో అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒక్కసారిగా హవాకైనటువంటి సందర్భాలు తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జనసేన కూడా ప్రతిఘటించి జై పవన్ అని చెప్పి కూడా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి కూడా వారు కూడా విమర్శలు, వారు కూడా నినాదాలు చేయటంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా కలగజేసుకొని సర్ది చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా ముగించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నాగబాబు వర్సెస్ వర్మ రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య అక్కడ ఆధిపత్య పోరు కూడా కొనసాగుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా మనం 2024 ముందు ఒకసారి మనం గమనించినట్లయితే ఇదే వర్మ 2014లో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా అక్కడ గెలిచి తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా వర్మ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారందరికి కూడా భరోసా కల్పిస్తూ ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని తిప్పుకొట్టేందుకు కూడా జనసేనలో ఉన్నటువంటి అధిష్టానం కూడా నాగబాబు గారిని అక్కడికి తీసుకొచ్చి పెట్టింది. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండి ఆయన బిజీ షెడ్యూల్ కాబట్టి ఆయన పిఠాపురం కాన్స్టిట్యున్సీ మీద అంత ఫోకస్ పెట్టలేరు కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా నాగబాబు గారిని అక్కడ పాల్గొనేలాగా కూడా జనసేన సోషల్ మీడియా అదేవిధంగా అఫీషియల్ దాంట్లో కూడా జనసేన దానికి సంబంధించి కూడా కొన్ని విధి విధానాలను రూపొందించేలా కూడా చర్యలు తీసుకుంటున్న వేళ అటు పిఠాపురం వర్మ వర్గం ఇటు నాగబాబు వర్గం అని రెండు వర్గాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నేతలు కూడా ఇప్పుడు పిఠాపురం వర్గం వర్మ వర్గం ఒకవైపు ఎమ్మెల్సీ నాగబాబు గారి వర్గం ఒకవైపుగా కూడా చీలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది అనేది కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా వస్తాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అటు వర్మ వర్గం ఇటు నాగబాబు వర్గానికి ఫోన్ కాల్ లోడింగ్ అని చెప్పాలి. రాబోయే రోజుల్లో మరి ఈ అగ్గి చల్లారుతుందా లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో పిఠాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటుందా అనేది కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.